బాలాగారు, ఇలాంటివి జరిగినప్పుడు హనీ ట్రాప్ లాంటి కేసులు జరిగినప్పుడు చాలామంది బయటకు రారు, భయపడి బయటకు రారు, పరువు పోతుంది సమాజంలో అని. ఎవరైనా ధైర్యం చేసి ఒకరి ఇద్దరు బయటకు వచ్చారనుకుందాం, పోలీస్ స్టేషన్కి వెళ్ళారనుకుందాం, కంప్లైంట్ ఇచ్చారనుకుందాం, సరే జరిగింది ఏదో జరిగింది, ధైర్యంగా ముందుకు వచ్చారని అనుకుందాం. కానీ పోలీసులే ఇందులో ఇన్వాల్వ్ అయిపోయి వాళ్ళే హనీ ట్రాప్ని నడిపిస్తూ ఉంటే, వెనకుండి నడిపిస్తూ ఉంటే ఎలా ఈ సమాజంలో ఈ ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు? ఓకే, ముందుగా గుడ్ ఈవినింగ్ అండి ప్యానెల్లో ఉన్న సభ్యులకు అందరికీ, అలానే వీక్షించే ప్రజలకి కూడా. చాలా మందికి ఒక ఇంట్రడక్షన్ ఇస్తాను నేను. కాల్ మనీ అంటున్నాం, హనీ ట్రాప్ అంటున్నాం, అవునా? అవును. కాల్ మనీ ఎప్పుడు వచ్చింది? 2014 నుంచి 19 రేసింగ్లో, అవునా? అవును. అలానే హనీ ట్రాప్ ఎప్పటి నుంచి వచ్చింది? 2024 ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్న రేసింగ్లో, అవునా? అవును. దీనికి ఇంకో పేరు ఉందండి, ఎవరికైనా తెలుసా? ఏం పేరు? నాకైతే ఐడియా లేదు, చెప్పండి. స్వాలోస్ అంటారు. ఈ వర్డ్ ఎక్కడి నుంచి వస్తుందో కూడా మీకు చెప్తాను. రష్యా. ఓకే. హనీ ట్రాప్, స్వాలోస్ రెండు ఒకటే. అలానే కాల్ మనీ కూడా, ఇది కూడా రష్యన్ లో మంచి ఫేమస్. అంటే ఇప్పుడు మీకు అందరికి అర్థమైందా? రష్యా అంటేనే మీకు అర్థమైపోయి ఉండాలి. ఇంకా అర్థం కాలేదంటే డీటెయిల్ గా కూడా చెప్తాను నేను. కూటమి అనేది ఎప్పుడు ఏర్పడుతుందో ఆ కూటమిలో ఉన్న జనాలు మైండ్ సెట్, వాళ్ళ యొక్క యాక్టివిటీస్, కాండక్ట్, వాళ్ళ యొక్క కల్చరు ఏ బేసిస్ మీద ఉంది అన్నదానికి నేను ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నా. ఈ హనీ ట్రాప్, కాల్ మనీ ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? పాష్ కల్చర్ నుంచి వస్తాయి. అవును. పాష్ కల్చర్ అంటే ఏంటి? అంటే డ్రగ్స్ తీసుకోవడం, లేకపోతే లిక్కర్ తీసుకోవడం, లేకపోతే ప్రతి ఒక్కరితో కూడా ఈజీ మూవింగ్ గోయింగ్ అయిపోవడం, ఇలాంటి కల్చర్ అంతా వెస్ట్రన్ కల్చర్ అంటారు దీన్ని, అవునా? కూటమి ప్రభుత్వం ఫేమస్ ఫర్ క్యాపిటలిస్ట్ అండ్ వెస్ట్రన్ కల్చర్, రైట్? సో ఇప్పుడు హనీ ట్రాప్, స్వాలోస్ రెండు ఒకటే. కావాలంటే మీరు గూగుల్లో కానీ వికీపీడియాలో కానీ కొట్టుకుంటే మీకు డీటెయిల్ గా వస్తాయి. అయితే ఇప్పుడు మీరు పోలీస్ వాళ్ళ గురించి ఒక క్వశ్చన్ వేశారు, ప్రజలకు అర్థమయ్యే విధంగా నేను చెప్తాను. ఒకప్పుడు క్రైమ్ ఎవరు చేసేవాళ్ళంటే తిండికి తిండి లేని వాళ్ళు, పొట్టకూటి కోసము, ఏదో పిల్లల్ని పోషించుకోవడం కోసం. మనం చూసాం చాలా సినిమాలలో, ఎందుకయ్యా నువ్వు మర్డర్ చేసావంటే, నా పిల్లల్ని పోషించడం కోసం నేను చేశాను సార్, ఇది నేను చేయాల్సిన పరిస్థితి కాదు, ఆయన నాకు డబ్బులు ఇవ్వడం వల్ల నా పిల్లలు బతుకుతారు కాబట్టి నేను చావుకని సిద్ధపడ్డాను సార్, ఇలాంటి మనం విన్నాం, అవునా? అవును. ఈ రోజు క్రైమ్స్ ఎందుకు ఆర్గనైజ్డ్ గా జరుగుతున్నాయి అంటే, ఒకప్పుడు కామన్ మ్యాన్ క్రైమ్ చేసేవాడు, అప్పుడు కామన్ మ్యాన్ కి లా తెలీదు. సో ఈ రోజు కామన్ మ్యాన్ కి లా తెలుసు, లా వేసే పనిష్మెంట్స్ గురించి తెలిసి భయపడి కామన్ మ్యాన్ చేయడం ఆపేశాడు. ఓకే. వాళ్ళు పని చేసుకొని బుద్ధిగా ఈ రోజు వాళ్ళ పిల్లలతో బతుకుతున్నారు. సో ఇప్పుడు క్రైమ్ ఎవరు చేయాలి? చట్టం బాగా తెలిసిన వాళ్ళే చేయాలి. కరెక్ట్. చట్టం బాగా తెలిసిన వాళ్ళు ఎందుకు చేస్తారు అంటే, చట్టంలో ఉన్న లోపాలని, దాన్ని ఎలా ఓవర్కమ్ చేయొచ్చు, ఏ విధంగా దాని నుంచి ఎస్కేప్ అవ్వచ్చు అనే ఒక నాలెడ్జ్ బాగుంటుంది. సో అది ఎవరు? బేసికల్ గా ఈ సమాజంలో లా అండ్ ఆర్డర్ ని, లేకపోతే ఒక లా ని ఇంప్లిమెంట్ చేసే టైంలో ఫస్ట్ ఉండే ఏజెన్సీ ఏదన్నా ఉంది అంటే దట్ ఈస్ కాప్. అంటే పాస్ట్ లాంగ్వేజ్ మాట్లాడుతున్నాను, లేదు నార్మల్ లాంగ్వేజ్ కూడా పోలీస్, లేదనుకుంటే ఇంకా తెలుగులో ఏదైనా భాష ఉంటే అది మీరు కూడా కోట్ చేయొచ్చు. సో ఎందుకు వీళ్ళు చేస్తారు అంటే, క్రైమ్స్ అన్ని ఆల్రెడీ జరిగి ఎక్కడ ఉంటాయంటే మనకు పోలీస్ స్టేషన్లలో రికార్డ్స్ ఉంటాయి. ఆ రికార్డ్స్ చదివినప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్న ఎంటైర్ పోలీస్ ఇన్స్ట్రుమెంటాలిటీస్ లో స్టాఫ్ కావచ్చు, లేకపోతే వర్కింగ్ ఫ్రంట్ ఫోర్స్ లో ఉన్న స్టాఫ్ కావచ్చు, వీళ్ళందరికీ కూడా ఒక నాలెడ్జ్ వస్తుంది బేసికల్ గా. సో ఈ నాలెడ్జ్ వచ్చినప్పుడు ఏమైపోతుందంటే, వాళ్ళు ఏ విధంగా క్రైమ్స్ ని ఆర్గనైజ్ చేయొచ్చు అనేది ఒక మంచి నాలెడ్జ్ తో ఉంటారు. అందుకే క్రైమ్ ఇన్వెస్టిగేటర్స్ ఆఫీసర్స్ అని అంటుంటాం మనం కొన్నిసార్లు. సో వీళ్ళతో సన్నిహితంగా ఉండే వ్యక్తులు ఎవరైతే ఉంటారో సమాజంలో, చదువుకున్న వాళ్ళు, మోస్ట్ ప్రాబబ్లీ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు, ఈ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ద్వారా ఈ పోలీస్ వాళ్ళతో కనెక్షన్స్ ఉన్న వాళ్ళు ఇప్పుడు దాన్ని చేస్తారు. దే ఆర్ బినామీస్ ఆఫ్ మోస్ట్ ప్రాబబ్లీ పొలిటికల్ పార్టీస్ యాజ్ వెల్ యాజ్ నౌ ద ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్. ఎందుకు అంటే పర్సంటేజ్ షేరింగ్ ఉంటుందండి. ఇది ఎవరైనా ఒకవేళ ఈ డిబేట్ చూసిన తర్వాత అదే మనకు కామెంట్ లో కానీ ఇంకో చోట మాట్లాడుతుంటారు కదా, ఈవెన్ ఎవరైనా కానీ, నేను ఛాలెంజింగ్, నాతో రమ్మని చెప్పండి, నేను ఎలా జరుగుతుంది డిపార్ట్మెంట్ ఎలా జరుగుతాయి మొత్తం నేను విప్పి చూపిస్తాను. కానీ తర్వాత అప్పుడు బాధపడితే నాకు సంబంధం లేదండి. ఎందుకంటే ఇలాంటి వాటిలలో నేను కూడా ఎంఏ పోలీస్ అడ్మినిస్ట్రేషన్ చేస్తున్నాను, ఏ విధంగా జరుగుతాయని చెప్పేసి మేము చదువుకో ఉన్నాం కాబట్టి మాకు బాగా తెలుసు వీళ్ళు ఎలా చేస్తారు, ఎలా మ్యానిపులేట్ చేస్తారు, ప్రజల్ని ఏ విధంగా మభ్య పెడతారు. మరి పోలీసులే ఇందులో ఇన్వాల్వ్ అయిపోతే బాధితులకు అసలు న్యాయం జరుగుతుందా? అసలు ఈ కేసు బయటకు రావడము,
పోలీస్ డిపార్ట్మెంట్లో ముఖ్యమైనటువంటి వాళ్ళనే సస్పెండ్ చేయడము, డిస్మిస్ చేయడము జరిగిందంటే ఎట్లా? సార్, పోలీస్ డిపార్ట్మెంట్ లో నుంచి ఏదైనా ఒక విషయం బయటకు వచ్చిందంటే ఫస్ట్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అక్కడ ఇంటర్నల్ డిస్ప్యూట్ స్టార్ట్ అయితేనే బయటకు వస్తుంది. కరెక్ట్ కరెక్ట్. ఎందుకు ఇంటర్నల్ డిస్ప్యూట్ స్టార్ట్ అవుతుందో రీజన్ చెప్తాను మీకు. ఇది ఉన్న ఫ్యాక్ట్ అండి. ప్రతి పోలీస్ స్టేషన్ లో ఉన్న ఎక్స్పెన్సెస్ సరిపోక వీళ్ళు ఏం చేస్తారంటే మంత్లీ కలెక్షన్స్ అనేది బేసికల్ గా చేస్తారు ఎక్స్పెన్సెస్ గురించి. అంటే ఐఎమ్ సారీ, అంటే ఇవన్నీ నేను ఇంటర్నల్ ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే బికాస్ మాకు తెలుసు కాబట్టి చాలా సన్నిహితంగా ఉన్నవాళ్ళు చెప్తుంటారు కాబట్టి. దాంట్లో హానెస్ట్ ఆఫీసర్లు చాలా మంది ఉన్నారు, వాళ్ళు తీసుకోరు బేసికల్ గా. దే వోంట్ టచ్. చాలా మంది పబ్లిక్ కి సర్వీస్ చేద్దామని చెప్పేసి చాలా మంది హానెస్ట్ ఆఫీసర్లు నా ఫ్రెండ్స్ ఎంతో మంది ఉన్నారు. అవును, వాళ్ళు ఇప్పటికీ కూడా సఫరింగ్ అవుతుంటారు. ఈవెన్ ఆ నెల జీతంలో వాళ్ళు తొమ్మిది ప్రకాష్ రెడ్డి గారు చెప్పారు కదా డిఐజీ గారి గురించి. నిలబడకపోతే ఓన్లీ డిఐజీ, నేను ఇక్కడ ఓన్లీ డిఐజీ అని చెప్పనండి, చెప్తున్నా, ఉంటారు సిన్సియర్ గా పనిచేసే వాళ్ళు ఉంటారు. కానిస్టేబుల్ దగ్గర నుంచి ఈవెన్ డిఐజీ డీజీపీ వరకు కూడా సిన్సియర్ గా పనిచేసే వాళ్ళు కొంతమంది ఆఫీసర్లు ఉంటారు. అందరూ అని నేను చెప్పను. ఆ ఆఫీసర్లు కొంతమంది మాకు బాగా సన్నిహితం ఉన్న వాళ్ళు ఏమేమి జరుగుతుంది ఏంటనేది మాకు జనరల్ గా తెలుసు కాబట్టి పబ్లిక్ కి తెలియదు ఈ విషయాలు. సో పబ్లిక్ కూడా తెలుసుకుంటారు. ఈ రోజు ఈ ఇంటర్నల్ డిస్ప్యూట్ అంటే షేర్ డిస్ప్యూట్ అంటాం మనం దీన్ని. అంటే ట్రేడ్ మార్కెటింగ్ కాదండి, ఇది ట్రేడ్ కాదు, ఇది షేర్ మార్కెట్ ట్రేడ్ కాదు, ఇంటర్నల్ పర్సంటేజ్ షేర్ అన్నమాట. ఆ షేర్ ఎప్పుడైతే మీకు డిస్ప్యూట్ వస్తుందో అక్కడ నుంచి బయటకు వస్తుంది, అక్కడ మొదలవుతుంది. చలో ఇతనికి ఎందుకు అంత ఎక్కువ, నాకెందుకు రాలేదు, నేను ఒప్పుకోను సరే అని అది మాటకు మాట పెరిగి కొంచెం 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 చిలికి గాలివానయ్యి ఆ గ్రూప్ కి ఈ గ్రూప్ కి మధ్యలో ఫస్ట్ చిచ్చు స్టార్ట్ అవుతుంది. అరే నువ్వు ఇలా చేయి నేను నీకు సపోర్ట్ చేస్తా, అరే నువ్వు ఇలా చేయి నేను నీకు సపోర్ట్ చేస్తా అని చెప్పేసి అని 2 గ్రూప్స్ డివైడ్ అవుతాయి. ఈ గ్రూప్ డివైడ్ అయిన తర్వాత అక్కడ నుంచి మొదలైన ఇన్ఫర్మేషన్ బయటికి లీక్ అయిన తర్వాత ఇది పెద్ద ఎత్తున దుమారం మారినప్పుడు అప్పుడు కంటి తుడుపు చర్యలాగా అంటే టియర్ వానిషింగ్ ఆఫ్ టియర్స్ లాగా ఈ డిపార్ట్మెంట్ హెడ్స్ ఏం చేస్తారంటే కొంతమందిని మాత్రమే టార్గెట్ చేసుకొని వాళ్ళని మాత్రమే రిమూవ్ ఫ్రమ్ సర్వీస్ సస్పెండ్ ఇంకోటో చేస్తారు. దీన్ని లీగల్ భాషలో రెస్గెస్ట్ అని అంటాం మనం. అంటే డీప్ ఇన్ టు ద రియాలిటీ, ఫైండ్ ఆఫ్ ద గ్రాస్ రూట్, డెస్టినేషన్ ఎక్కడ ఉంది అని చెప్పేసి ఫైండ్ అవుట్ చేయమని చెప్పేసి వీళ్ళకి పోలీస్ మాన్యువల్ ఉంటుంది. కానీ అది ఎవరు చెయ్యరు. ఎందుకు చెయ్యరు అంటే ప్రెరోగేటివ్ పవర్, నా ఇష్టం, నాకు నచ్చినట్టు నేను ఇన్వెస్టిగేషన్ చేస్తాను, ఇదే నా ఛార్జ్ షీట్, మీకు నచ్చకపోతే కన్నా మీరు దాని మీద ప్రొటెస్ట్కి వెళ్ళండి అని అంటారు. బట్ అది ఫండమెంటల్లీ రాంగ్. అలా అనే ఆఫీసర్ల మీద ఇమీడియట్లీ జుడిషియల్ ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో ఇలాంటి ఆఫీసర్స్ అందరినీ ఫస్ట్ సస్పెండ్ చేయమని చెప్పి రికమెండ్ చేయాలి. కానీ అది చేయట్లేదు. ఎందుకంటే చాలా బటన్ కేసెస్ ఉంటాయి డిపార్ట్మెంట్ మీద అండ్ ఈవెన్ జుడిషియరీ మీద కూడా. అవన్నీ మానిటర్ చేయాలి, ట్రాక్ చేయాలి. ఇవన్నీ చేయాలంటే దానికి కూడా పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ ఉంటారు, లేకపోతే గవర్నమెంట్ లో ప్రాసిక్యూషన్ డిపార్ట్మెంట్ ఉంటుంది. ఫెయిల్యూర్ అయిపోయింది దగ్గర ఎందుకు ఫెయిల్యూర్ అయిపోయింది వీళ్ళన్నీ చూసి చేయాలి. కానీ వీళ్ళందరూ ఎందుకు చేయరు అంటే ఇవన్నీ లింక్డ్ విత్ ద పొలిటీషియన్ అండి. 2 minutes నేను కంప్లీట్ చేస్తాను. లింక్డ్ విత్ ద పొలిటీషియన్. ఈ పొలిటీషియన్ ఎవరు అంటే అగైన్ అది ఒక పొలిటికల్ పార్టీ హెడ్ అయినా అవ్వచ్చు, లేదు అంటే ప్రస్తుతం గవర్నమెంట్ లో ఉన్న చీఫ్ అయినా అవ్వచ్చు, మినిస్టర్ అయినా అవ్వచ్చు, ఎమ్మెల్యే అయినా అవ్వచ్చు, ఎంపీ అయినా అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. వీళ్ళకి లింకేజెస్ ఉన్నప్పుడు వాళ్ళకి సంబంధించిన వ్యక్తుల్ని వీళ్ళు మందు పోయాలి, బిర్యానీ ఇవ్వాలి, కార్ పెట్టాలి, కార్కి పెట్రోల్ పోయాలి, వాళ్ళు వెళ్ళిన ప్రతి చోట ఎక్స్పెన్సెస్ ఇవ్వాలి అంటే రైల్ గా వైట్ మనీ సంపాదించడం చాలా కష్టం కదండి. అవును. సో మనీ ఈజీగా సంపాదించగలుగుతాం అంటే ఎలాంటివి సంపాదించగలుగుతాం అంటే కాల్ మనీ, హనీ ట్రాప్, లేకపోతే శాండ్ ట్రాప్, లేదు అనుకుంటే వాట్సాప్ ట్రాప్. ఈ మధ్యకాలంలో కొత్తగా ఇంకోటి కూడా మనం చూస్తున్నాం, వాట్ ఐ వాంట్ టు సే వైట్ ట్రాప్. ఈ వైట్ ట్రాప్ అనేది ఏంటంటే చాలా మందికి తెలియదు, కొత్తలో తొందరగా వస్తుంది అనుకుంటాను. మీకు తెలియకుండానే పుష్ మెసేజ్ మీ దగ్గరకు వచ్చేసి మీరు క్లిక్ చేయగానే మనీ మీకు ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది. అదే సైబర్ క్రైమ్స్ ఎక్కువ జరుగుతుంటాయి. మీకు తెలియకుండానే మీ ఆడియో, మీ వీడియో మీకు మొత్తం వచ్చేస్తుంటాయి, రికార్డ్ అయిపోతుంటాయి. అవును. సో ఇదంతా ఆర్గనైజ్డ్ గా ఎలా చేయగలుగుతారంటే నాలెడ్జ్ ఉన్న వ్యక్తులే చేస్తారు, మంచి నాలెడ్జ్ ఉన్న వ్యక్తులు. ఇప్పుడు మీరు చెప్పిన కొంతమంది ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా నాలెడ్జ్ తో పాటి లీగల్ సపోర్ట్, అంటే లీగల్ ఇన్ ద సెన్స్ ఈ లీగల్ కాదండి, పొలిటికల్, ఆ పొలిటికల్ సపోర్ట్ తో, అలానే లా అండ్ ఆర్డర్ సపోర్ట్ తో మాత్రమే ఇలాంటి ఆర్గనైజ్డ్ క్రైమ్స్ చేస్తూ ఉంటారు.